గమనించండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 22, 23 వచనాలు మనం చదువుకుందాం. తీసిన వాళ్ళు వెంటనే చదివేయండి. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయ దేశమును ఏలుచున్నాడని వినిరి. అక్కడి నుండి వెళ్ళవెరచి ఎవరు? యోసేపు, మరియా. అక్కడికి వెళ్ళవెరచి చదువమ్మా. యోదయాకు వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి గలిలయలో ఉన్న నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగను. ముందు బ్యాక్గ్రౌండ్ చెప్తాను, బాగా వినండి. యేసు ప్రభు జన్మించిన దినాలవి. ఆ ప్రారంభ దినాల్లో యూదయ దేశాన్ని హేరోదుకు ప్రతిగా అర్కెలాయు తన తండ్రి ఏలుచున్నాడని విని భయపడి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? పుట్టింది ఎక్కడ? బెత్లెహేములో. ఆ తర్వాత అక్కడ హేరోదు అనేవాడు చిన్న బిడ్డల్ని 2 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళని చంపుతున్నాడని దూత ద్వారా స్వప్నమందు చెప్పబడి అక్కడి నుండి బయలుదేరి ఎక్కడికి పరిగెత్తారు? ఐగుప్తుకు పారిపోయారు. మరలా ఐగుప్తు నుండి యోదయాకు వద్దామా అని అంటే హేరోదుకు ప్రతిగా వీళ్ళు కసాయి మనుషులు కదా, ఈ అర్కెలా తన తండ్రి వీళ్ళు మళ్ళీ బిడ్డను ఏమైనా చేస్తారేమోనని స్వప్నమందు దేవుని చేత బోధింపబడి యోసేపు తనకు ప్రదానం చేయబడిన మరియను బిడ్డను తీసుకొని నజరేతుకు వెళ్ళాడు. బాగా వినాలి. ఎక్కడికి వెళ్ళాడు? నజరేతు ఏ దేశములో ఉంది? గలిలయ దేశములో ఉంది. బాగా నోటీస్ చేయాలి పాయింట్. నజరేతు ఏ దేశంలో ఉంది? యేసు ప్రభు పుట్టింది ఏ దేశంలో? యూదయ దేశములో. ఏ గ్రామంలో? బెత్లెహేము గ్రామంలో. అంటే బెత్లెహేము యూదయ దేశంలో ఉంది, నజరేతు గలిలయ దేశంలో ఉంది. బెత్లెహేము వేరు, నజరేతు వేరు. యూదయ దేశం వేరు, చెప్పండి. గలిలయ దేశం వేరు. అంటే దేశం దాటి మరొక దేశానికి వెళ్ళాలి. ఇప్పుడు యూదయ దేశంలో ఉన్న వీళ్ళు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి? నజరేతుకి వెళ్ళాలి. నజరేతుని గలిలయని విడగొట్టకండి, ఎందుకంటే గలిలయలోని నజరేతు. ఈ మాట చివరి వరకు మనసులో పెట్టుకోండి. గలిలయలోని అంటే గలిలయ దేశంలో ఉన్న నజరేతు. ఇప్పుడు నజరేతుకి ఎందుకు వెళ్ళారు అని అంటే నజరేతు యోసేపు పుట్టినూరు, సొంతూరు. మన భాషలో యోసేపు స్వగ్రామం నజరేతు. మరి నజరేతుకి ఎందుకు వెళ్ళాలి? జనాభా సంఖ్యలో రాయించుకోవడానికి బెత్లెహేము వెళ్ళిన వాళ్ళు యూదయ దేశంలో ఉండొచ్చు కదా అని అంటే ఇక్కడ ఒక పదం దొరికింది చూడండి. ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే చదువుతాం. నజరేతును ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నారట. యోసేపు, మరియమ్మ, యేసు ప్రభువులు ఎక్కడున్నారట కాపురం? చెప్పాలి. నజరేతులో కాపురం ఉన్నారంట. ఎందుకున్నారు అని అంటే నెక్స్ట్ సెంటెన్స్ చదవండి. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు. ప్రవక్తలు చెప్పారట. ఏమని? ఆయన నజరేయుడు అనబడాలని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరాలని ఇలాగ జరిగిందంట. ఇప్పుడు మీకు ఇది అర్థం కావడానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని ప్రవచనాలు బాగా వినాలి మనసు పెట్టి. వాటి నెరవేర్పు వింటున్నారు కదా. కొన్ని ప్రవచనాలు, వాటి నెరవేర్పు. ముందు నెరవేర్పు చూద్దాం. ముందు నెరవేర్పు చూసి అది చెప్పింది ఎవరో ఆయన దగ్గరికి వెళ్దాం, ప్రవక్త దగ్గరికి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలు చూడండి. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని. అమ్మ అందరూ కూడా శ్రద్ధగా వినండి. మీకు ఎప్పుడైనా ఒక సూత్రం చెప్తాను, బాగా వినండి. మీ మనసు ఎక్కడో పెట్టి మీరు వింటే వచ్చిన ఉపయోగం లేదు, ఫస్ట్ థింగ్. రెండోది,
మీకు అంత ఇంట్రెస్ట్గా కూడా అనిపించదు. ఏం చెప్పాడంటే నువ్వేం విన్నావు, ఏం చెప్పాడు అనడానికి. అదే మనసు పెట్టి విన్నావు అనుకోండి, దావీదు అన్నట్టుగా నీకు నిజంగా ఈరోజు బాగా కొవ్విన మాంసం తిన్నట్టు ఉంటుంది. మనసు పెట్టి వింటే నిజంగా మీకు అద్భుతం అనిపిస్తుంది. మనసు పెట్టకపోతే ఏం అర్థం కాదు, ఎందుకు వచ్చాను రా బాబు అనిపిస్తుంది. ఆ టైంలో ఏదైనా పని చేసుకున్నా బాగుండే అనే మనసు కూడా కల్పిస్తాడు సాతానుడు. అందుకని బాగా మనసు పెట్టి వినండి, చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీకు వాక్యం. చూడండి, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదు అని ప్రభు తన ప్రవక్త ద్వారా అందుకని ప్రతీది నేను ఎందుకు పిన్ను నొక్కి చెప్తానంటే, ప్రవక్త ద్వారా అన్నాడా, ప్రవక్తల ద్వారా అన్నాడా? సింగిల్ వర్డ్ అదే, సింగులరేనా, ఏకవచనమేనా అంటే ఎవరో ఒక్క ప్రవక్తే చెప్పాడు ఈ ప్రవచనం. బాగా వినాలి. ఏ ప్రవచనం? కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడునని ఎవరో ఒక్క ప్రవక్తే చెప్పాడట. ఆ ఒక్క ప్రవక్త ఎవరో ఇప్పుడు మనకు తెలియాలి. ఇది ప్రవచన నెరవేర్పు, ఇది నెరవేర్పు. ప్రవచించింది ఎవరో, చెప్పింది ఎవరో ఇప్పుడు మనం చూద్దాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. ఆ ఒక్క ప్రవక్త ఎవరో చూడండి అమ్మా, 7:14 చూడండి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టును అని చెప్పిన ఆ ఒక్క ప్రవక్త ఎవరు? యెషయా గారు. అది అక్షరాలు ఎక్కడ నెరవేరింది? మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో నెరవేరింది. మరొక ప్రవచనాన్ని కూడా చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు ఈ సందర్భాన్ని? అమ్మ, శాస్త్రులు. ఎవరు? ధర్మశాస్త్ర ఉపదేశకులు. ఎవరితో చెప్తున్నారు అమ్మ? హేరోదు రాజుతో చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? అప్పటికే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి హేరోదుని అడిగారంట, ఏమనయ్యా, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన నక్షత్రాన్ని పట్టుకొని మీ దగ్గరకు వచ్చాము, ఇక్కడ దాకా వచ్చింది, కనపడకుండా వెళ్ళిపోయింది ఆ నక్షత్రం. సో మీకు తెలిసి ఉంటుంది కదా, మీకు ఏమన్నా తెలిసి అని అడిగితే, నాకు తెలియదురా బాబు, నేను రాజుగా ఉండగా మళ్ళీ రాజు పుట్టడం ఏంటి? ఎందుకైనా మంచిది, మాకు కొంతమంది పండితులు ఉన్నారు, శాస్త్రులు, బైబిల్ తెలిసిన వాళ్ళు, గ్రంథం తెలిసిన వాళ్ళు, వాళ్ళని కేకేస్తాను ఉండని వాళ్ళని కేకేసాడంట. నేను రాజుగా ఉండగా మళ్ళీ రాజు పుట్టాడు అంటున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి? తూర్పు దేశం నుంచి వచ్చారట. ఏట్రా బాబు ఈ గొడవ దాల్చండి అని శాస్త్రులను అడిగితే అప్పుడు శాస్త్రులు బైబిల్ తిరగేశారు. తిరగేస్తే ఇది కనపడిందట. ఏం కనపడింది? చదవమ్మా. ఎలాగనగా, యోదయా దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానుల్లో ఎంత మాత్రమును అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును అని ప్రవక్త ద్వారా. ప్రవక్తలునా అంటే ఈ ప్రవచనాన్ని కూడా యోదయా దేశపు బెత్లెహేములోనే యేసు పుడతాడు. బాగా వినాలి. కన్యక గర్భవతి కుమారుని కంటదని యెషయా ప్రవక్త ద్వారా చెప్తే, ఆవిడ ఎక్కడ కంటది అని అంటే యోదయా దేశపు బెత్లెహేములోనే. యోదయా దేశం బెత్లెహేములోనే కంటదని ఇంకొక ఆయన ఎవరో ఒక్కడే చెప్పాడు, ప్రవక్త అన్నాడు. ఇంకొక ఆయన ఎవరో ఒక్క ఆయన చెప్పాడు. ఎవరు చెప్పారు ఆ ఒక్క ఆయన? మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం తీసారా? మీకా గ్రంథం 5:2. బెత్లెహేము. ఒకసారి ఆగుదామా, కొనసాగుదామా? సాగండి ఒకసారి. యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలువాడు నీలో నుండి వచ్చును. ఏమైనా తేడా ఉందా? సేమ్ ఉందా? ఏటమ్మా అలాగున్నారు? ఆయన చెప్పిన ప్రవచనం అలాగే ఉందా? ఏమైనా వ్యత్యాసం ఉందా? మరి బెత్లెహేము ఎఫ్రాతా అన్నాడు ఇక్కడ. యోదయా దేశములో ఉన్న బెత్లెహేము గురించి అక్కడేమన్నాడు? మత్తయి సువార్త 2:5లో, ఏలయనగా
అన్నాడు అక్కడ. ఇక్కడేమన్నాడు? మరి ఏ తేడా లేదా? ఏ అమ్మ అలాగ ఉన్నారేట్రా? టిఫిన్ చేశారా? నీరసం ఉన్నారే? జింకోవి ట్యాబ్లెట్లు వేయాలేటి మీకు? ఇప్పుడు చెప్తాను చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా అన్న అర్థమవుతుందా? అసలు బెత్లెహేము అన్న ఎఫ్రాతా అన్న ఒకటే. ఎక్కడుంది అలాగా? రాజమహేంద్రవరం అన్న రాజమండ్రి అన్న ఒకటేనా కాదా? బెజవాడ విజయవాడ అన్న ఒకటా కాదా? వాల్టేరు విశాఖపట్నం వైజాగ్ అన్న ఒకటా కాదా? అదేంటమ్మా అలాగున్నారు? మదరాసు చెన్నై అన్న ఒకటా కాదా? ఒకటేనా? ఏమన్నా తేడా ఉందా? ఏమీ లేదు కదా. అలాగే బెత్లెహేమన్నా ఎఫ్రాతా అన్న అని ఎక్కడుంది పాస్టర్ గారు? ఆదికాండం. ఇలాంటివి వస్తాయి రేపు ఎగ్జామ్లో చూసుకోండి. ఆదికాండం 35వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆదికాండం 35వ అధ్యాయం 19వ వచనం చూడండి. బెత్లెహేము అను ఎఫ్రాతా. అమ్మా, బెత్లెహేము అను రాజమండ్రి అనే రాజమహేంద్రవరం. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? అలాగే బెత్లెహేము అనేది కొత్త పేరు, ఎఫ్రాతా అనేది పాత పేరు. బెత్లెహేము అన్నా చెప్పండి, ఎఫ్రాతా అన్నా ఒకటే. ఒకటి పాత పేరు, ఒకటేమో కొత్త పేరు. బైబిల్లో ఎక్కడ ప్రవక్తలు తప్పు చెప్పరండి. ఇప్పుడు 2వ అధ్యాయము మత్తయి సువార్త 5వ వచనంలో మీకా గారు ప్రవచించిన ప్రవచన నెరవేర్పును శాస్త్రులు చదివి వినిపించారు. అది అక్షరాల ఒక్క ప్రవక్తే మీకా గారు 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు. అక్షరాల నెరవేరింది. ముచ్చటగా 3వది కూడా చెప్తాను చూడండి. 2వ అధ్యాయము మరొక ప్రవచన నెరవేర్పు చూద్దాం. 2వ అధ్యాయం మత్తయి సువార్త 14-15 వచనాలు చూడండి. అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని. ఎవరు లేచి? యోసేపు. తల్లి ఎవరు? మరియమ్మ. శిశువు ఎవరు? యేసుప్రభు. అప్పటికెక్కడున్నారు వాళ్ళు? బెత్లెహేములో. బెత్లెహేములో ఉంటే ఏ రోజు చంపేస్తాడు. 2 ఏళ్ల పిల్లల్ని చంపడానికి శాసనం చేయబోయి ముందు జరిగే సన్నివేశం ఇది. అది తెలుసుకొని ఎక్కడికి పారిపోయారో తెలుసా? ఐగుప్తుకు పారిపోయారు. ఐగుప్తుకి ఎందుకు పారిపోవాలి? వెంటనే రాశాడు చూడండి. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని. ఐగుప్తులో నుండి, మళ్ళీ చదవండి, ఐగుప్తులో నుండి. ఎవరా కుమారుడు? యేసుప్రభు. నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరునట్లు. ఇక్కడ కూడా ప్రవక్తలు అన్నాడా, ప్రవక్త అన్నాడా? అంటే ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలుస్తాను అన్న ప్రవచనం ఎవరో ఒక్క ప్రవక్త ఎక్కడో ప్రవచించి ఉండాలి. ఎవరా ఒక్క ప్రవక్త? ఐగుప్తులో నుంచి నా కుమారుణ్ణి పిలుస్తాను అని దేవుడు చెప్తాడని ముందుగా చెప్పిన ప్రవక్త. ఏటమ్మా అలాగ ఉన్నారా? తీయండి, బైబిల్ తీయండి. హోషేయ గ్రంథం, హోషేయ గారు 11వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. తీసారా? అది ఎక్కడ ఉందో కనిపెత్తలేదే ఏమ్మా? అందరూ మొత్తానికి బైబిల్ మొత్తం తిరిగేసేస్తున్నారు. ఇది అంటే హోషేయ అనేది ఒకటి ఉందని బైబిల్లో అర్థమవుతలేదు మన వాళ్ళకి. బైబిల్లో ఉంది చూడండి. 11 ఒకటి చదవండమ్మా. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. చాలు. ఇప్పుడు ఇంక రండి. 3 ప్రవచనాలు చెప్పా. అమ్మ నేను గరిగిపాటిని కాదు, మళ్ళీ ప్రవచనాలు అంటే అక్కడికి వెళ్ళిపోతారేమో. 3 ప్రవచనాలు చెప్పా, వాటి నెరవేర్పు చెప్పా. ఇంతవరకు మీకు ఫుల్ క్లారిటీ ఉందా? ఏదో ఒకటి చెప్పండి, లేకపోతే నేను ముందుకు సాగలేను. మొదటి ప్రవచనం, కన్యక గర్భవతి కుమారుని కంటది. యెషయా గారు 7:14 చెప్పాడు. అది అక్షరాల మత్తయి సువార్త 1:22లో
నెరవేరింది. అక్షరాల నెరవేరింది. పదాన్ని గుర్తుపెట్టుకో. ఎలా నెరవేరింది? అక్షరాల నెరవేరింది. అక్షరాల ఎలా నెరవేరిందంటే అక్కడ కన్నిక అన్నాడు, ఇక్కడ కన్నిక కనపడింది, అక్కడ ఇమ్మానుయేల్ అన్నాడు, అదే పేరు ఇమ్మానుయేల్ అనే ఇక్కడ కూడా పెట్టారు. అలాగే 2వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనంలో యోదయ దేశ బెత్లెహేమ యోధా ప్రధానులు ఎంత మాత్రం స్వల్పమైన గ్రామం కాదు, ఇశ్రాయేలు నీ ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండే వచ్చును అనే మాట అక్షరాల మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో నెరవేరింది. అక్కడ యోదయ దేశ బెత్లెహేమ అన్నాడు, ఇక్కడ యోదయ దేశపు బెత్లెహేమ అన్నాడు. ఇశ్రాయేలుని ప్రజలను పరిపాలించేవాడని అక్కడ అన్నాడు, అదే ఎగ్జాక్ట్గా ఇక్కడ రాశాడు. అధిపతి పాలకుడు నీలో నుండి వస్తాడని అక్కడ అన్నాడు, సేమ్ అదే ఇక్కడ జరిగింది. 3వది 2వ అధ్యాయం 14వ వచనం మనం చదివినప్పుడు నా కుమారుని నేను ఐగుప్తులో నుంచి పిలుస్తాను అని ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట నెరవేరునట్లు అన్నాడు. అక్షరాల అదే పదం హోషే గ్రంథం 11:1 మనకు కనబడింది. నా కుమారుని ఎడల నేను వాంఛ కలిగి ప్రేమ కలిగి ఐగుప్తులో నుండి నా కుమారుని నేను పిలిచితిని. అక్షరాలు ఉన్నట్టే మనకి నెరవేర్పు జరిగిపోయినాయి. ఇప్పుడు విషయానికి వస్తానే వినండి. ఫస్ట్ మనం ఏం చదువుకున్నాం ఒకసారి చెప్పండి, ఒకసారి చదవండి అమ్మా. 2వ అధ్యాయం 22. ఫస్ట్ మనం అదేనా చదువుకుంటా. ఇప్పుడు చెప్పిన ఈ 3 బాగా అర్థమైనాయి కదా. నేను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, అందుకు ఈ 3 బాగా అర్థమైతే ఇప్పుడు ప్రశ్న అడిగే ముందు చదవండి. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా, అంటే ఈ అర్కెలు అనేవాడు ఎవడు? హేరోదు కుమారుడు, అంతే కదా. తనకు బదులుగా ప్రతిగా యోదయ దేశాన్ని ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతాలకు వెళ్ళాడు. గలిలీలో ఏముంది? గలిలీలో ఏముంది? అది మిస్ అవుద్దా? గలిలయ ప్రాంతాలకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉన్నాడు. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. వింటున్నారా అమ్మా? ప్రవక్తలు చెప్పిన ఆ మాట నెరవేరునట్లు ఇలాగు జరిగిన. ప్రవక్త అన్నాడా, ప్రవక్తలు అన్నాడా? ఒకసారి సరిగ్గా బైబిల్ చూడండి. ప్రవక్త అన్నాడా, ప్రవక్తలు అన్నాడా? సరిగ్గా చూడండి అమ్మా. కొంతమంది ప్రవక్త అని ఆగిపోతున్నారు, కొంతమంది లువ్వు అంటున్నారు. అమ్మా సరిగ్గా నాకు ఈ శివ ఆపరేషన్ అయింది, ఇది ఒక్కటే వినబడుతుంది. ప్రవక్తలు అంటే ఒకరికంటే ఎక్కువ చెప్పేశారు ప్రవక్తలు. ఏమని చెప్పారంట? ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు ప్రవచించారట. ఒక ఆయన కాదు చెప్తా, నజరేయుడు అనబడాలి అని ఎంతమంది ప్రవచించారు చెప్పండి? ఓరే మయ్యా నువ్వు కూర్చోరా, నీకు నమస్కారం. ఏటో చెవులు ఊదేస్తుంది ఆవిడ. బావు శేఖరన్న మనోని కేకేసుకో బావు. ఇల్లు తాతయ్య దగ్గరికి వెళ్ళి చూడు, చాక్లెట్ తెచ్చాడట. సరే విషయానికి రండి. ఏమర్థమైంది? ప్రవక్త ఏమని చెప్పారంట? ఇప్పుడు మీ అందరికీ నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు నజరేయుడు అనబడునని ఏ ప్రవక్తలు చెప్పారో ఒక ప్రవచనం చెప్పండి, ఇంటికి వెళ్ళిపోదాం. ఒకటి ఏది చూపించండి. బుజ్జి యెషయా ప్రవక్త అనేసింది, అది ఎక్కడో నాకు చూపించండి. నేను ఇందాక చూపించాను మీకే. కన్యక గర్భవతి కుమారుడు కనును అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. ఇది ఎక్కడుంది? ముందు అందుకని కొత్త నిబంధనలోది చూపించి ఆ తర్వాత పాత నిబంధనలో చూపించాను మీకు ఇందాక 3 కూడా. అలాగా ఇప్పుడు మనం చదువుకున్నాం చూసారా, 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పారంట. ఏ ప్రవక్త చెప్పాడో ఒక ప్రవక్త చెప్పండి. ప్రవక్తలు అన్నాడు కదా, లూ దాకొద్దు, ఒక ఆయన గురించి చెప్పండి. ఎవరు చెప్పారు చెప్పమ్మా, చదువమ్మా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం అంటే తీయండి అయ్యా, చెప్పమ్మా. వచనం చెప్పురా. ఏమ్మా మర్చిపోయిందంట. పోనీ ఎవరికన్నా గుర్తుందా? ఏమ్మా అసలు 2వ అధ్యాయంలో ఉండదు.
పోనీ యెషయా కాకపోయినా ఇంకెవరు చెప్పారు? ఇప్పుడు ఒక్కని కాదు కదా చెప్తా. ఎంతమంది అన్నారు? ప్రవక్తలు అన్నాడు, చాలామంది చెప్పారు. పోనీ యెషయా గారిని వదిలేండి, ఇంకెవరు చెప్పారు చెప్పండి? ఆయన నజరేయుడు అనబడునని ఇంకెవరైనా చెప్పారా? చెప్పండమ్మా. ఎక్కడా లేదు బైబిల్లో. మరి ఇలాంటి అబద్ధాల బైబిల్ మనకు అవసరమా? పోనీ మీకేమైనా కనిపించింది ఎక్కడైనా? అదేటమ్మా అలాగ ఉన్నారో? మీకు ఎక్కడైనా కనిపించిందా ఈ ప్రవచనం? ఎక్కడ కనపడలా. మరి ఇలాంటి అబద్ధాలు ఉన్నాయి కదా బైబిల్లో, కట్టుగాదులు ఉన్నాయి కదా, కల్పితాలు ఉన్నాయి కదా, ఎందుకు అవసరమా మనకు? సరే, నేను ఇప్పుడు వివరణ ఇస్తాను, బాగా వినండి. ఇప్పుడు చిక్కుముడి విప్పేస్తున్నాను. ప్రవచనాలు 2 రకాలు. చెప్పండి, ఎన్ని రకాలు? ఇంగ్లీష్లో వీటిని 2 పదాలుగా విడగొట్టారు. ఒకటి లిటరల్ ప్రాఫెసీ, అంటే అక్షరార్థమైన ప్రవచనాలు. అందుకే నేను ఇందాక ఒక పదం పదే పదే చెప్పినేమని, అక్షరాల అక్కడ ఉన్నదే ఎక్కడ కూడా ఉన్నది. దీన్ని ఏమన్నారంటే అక్షరార్థమైన ప్రవచనం, లిటరల్ ప్రాఫెసీ అంటారు. రెండోది హిపోథెటికల్ ప్రాఫెసీ అన్నారు. దీన్ని తెలుగులో లక్షణార్థమైన ప్రవచనం. ఏ ప్రవచనం? లక్షణార్థమైన ప్రవచనం. ఇప్పుడు మనకు బైబిల్లో ఎక్కడ కనపడదో అన్నది ఏంటో తెలుసా? నేను ఈ ప్రవచనం అక్షరార్థంగా ఎక్కడ మనకి కనబడదు అంటున్నారా? ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడదు అని అన్నాడు కదా 7:14లో. అదే మత్తయి సువార్తలో యాజ్ ఇట్ ఈజ్ ఉందంటే అది ఏ ప్రవచనం? ఈ రెంటిల్లో అక్షరార్థమైన ప్రవచనం. కన్యక అవుతుంది అన్నాడు, సేమ్ అదే ఇక్కడ కూడా మత్తయి సువార్తలో అన్నాడు. ఇదే ప్రవచనం, ఇది కూడా అక్షరార్థమైన. యోదయ దేశ బెత్లెహేములోనే అన్నాడు మేక గారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చెప్పాడు. ఇది కూడా ఏ ప్రవచనం? అక్షరార్థమైన ప్రవచనం. ఇప్పుడు మనం మత్తయి సువార్త 2:22 చదువుకున్నాం కదా, ప్రవక్తలు చెప్పారన్నాడు కదా, నజరేయుడు అనబడునని ప్రవక్తలు ఎక్కడ కూడా నజరేయుడు అనబడుననే ప్రవచనం ఎక్కడ చెప్పలా. వింటున్నారా? నా భాష అర్థమవుతుంది మీకు? అంటే ఇది అక్షరార్థమైన ప్రవచనం చెప్పాలి కాదు. అయితే ఖచ్చితంగా ఏమై ఉంటుంది? అది కాకపోతే ఖచ్చితంగా ఏమై ఉంటుంది? ఉన్నది 2 రకాలు. అది కాకపోతే చెప్పండి. ఇదేంటిది? లక్షణార్థమైన ప్రవచనం. ఇప్పుడు లక్షణార్థమైన ప్రవచనం అంటే అది ఎలాగుంటుందండి పాస్టర్ గారు అని అంటారా? దానియేలు గ్రంథం 2వ అధ్యాయం జస్ట్ రాసుకోండి, చదవద్దు. 32 నుంచి 44 వరకు రాసుకోండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 32 నుండి 44 వరకు రాసుకోండి, జాగ్రత్తగా వినండి అమ్మా. ఇక్కడ ఏముంటుందంటే, ఈ నా వైపు చూడండి, రాసుకున్నవాడు రాసుకుని నా వైపు చూడండి, నేను వివరణ ఇస్తాను. నెబుకద్నెజరు రాత్రి వేళ కలగన్నాడు. కలగన్న తర్వాత కలవరపడ్డాడు. వాస్తవానికి కల కని మర్చిపోయాడు కూడా. ఇప్పుడు ఏమవుద్దో అన్న కలవరంతో తన దగ్గర అప్పటికే జ్ఞానులు ఉన్నారు, శకునుగాను ఉన్నారు, కర్ణ పిశాచం చెప్పేవాళ్ళు ఉన్నారు, అందరిని కేకేసుకున్నాడు. ఎవరు కూడా ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడు దైవజ్ఞానం కలిగిన దానియేలును పిలిచారు. పిలిస్తే అప్పుడు దానియేలు వివరణ ఇస్తున్నాడు. రాజా, నువ్వేం భయపడాల్సిన పని లేదు. రాత్రివేళ కలలో ఒక బ్రహ్మాండమైన ఒక ప్రతిమ నీకు కనిపించింది, అవునా అన్నాడు. జాయిగా గుర్తుకొచ్చేస్తుంది. అవునవును, కరెక్టే. ఆ ప్రతిమకు తల భాగం అనగా శిరస్సు భాగం బంగారము, ఛాతి భాగం వెండి, ఉదరము తొడల భాగం ఇత్తడి, ఈ కాళ్ళు పాదాల భాగం ఇనుము మట్టితో కలిసి ఉంది. నిజమా అన్నాడు. అమ్మ ఇంటికి వెళ్ళి చదువుకోండి, టైం చదవడానికి టైం సరిపోదు అనేసరికి అవునవును కరెక్ట్ అన్నాడు. రైట్. ఇప్పుడు ఆయన చెప్పాడు, తలభాగం నీ రాజ్యాన్ని, నీ పాలన సూచిస్తుంది. అర్థమవుతుంది నా భాష? అనగా బబులోను మహాసామ్రాజ్యం తలభాగం. నీ రాజ్యం తర్వాత వచ్చేదే మాదీయ పారసిక సామ్రాజ్యం. అది వెండిని అనగా ఛాతి భాగాన్ని
సూచిస్తుంది. ఆ తర్వాత వచ్చేది గ్రీకు సామ్రాజ్యం, అదే పొట్ట లేదా ఉదరము తొడల భాగాన్ని సూచిస్తుంది. ఆ తర్వాత వచ్చేది రోమా సామ్రాజ్యం, అదే కాళ్ళ భాగాన్ని సూచిస్తుంది, మట్టి ఇనుమును సూచిస్తుంది. ఆ తర్వాత చేతి సహాయము లేని చిన్న రాయి ఒకటే వచ్చి ఈ లోహాలన్నింటినీ ప్రతిమను మొత్తం దంచి పొడి చేస్తుంది. అదే యేసుక్రీస్తు సామ్రాజ్యం. అది యుగయుగములు ఏలును, ఆ సామ్రాజ్యానికి అంతం లేదు. అంటే ఇప్పుడు ఈ లోహాలు చూపించాడు, వింటున్నారా? పదార్థాలు చూపించాడు. అంటే బంగారం, వెండి, ఏమంటే ఇత్తడి, ఇనుము, మట్టి, రాయి. ఇప్పుడు ప్రవచనం చెప్పాడు. ఏం ప్రవచనం అంటే భవిష్యత్తులో రాబోయే రాజ్యాలు ఇవి. నీ రాజ్యం తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం, దర్యావేసు, దాని తర్వాత గ్రీకు సామ్రాజ్యం, అలెగ్జాండర్ ది గ్రేట్, దాని తర్వాత రోమా సామ్రాజ్యం, కైసర్ చక్రవర్తి, దాని తర్వాత యేసు సామ్రాజ్యం, దానికి క్రీస్తే రాజు. అంటే జరగబోయే వాటిని గురించి ముందుగానే ప్రవచించాడు. ఇక్కడ మనం తలభాగం బంగారం కాబట్టి బంగారం ఎక్కడుందని కొత్త నిబంధనలు ఎత్తుక్కోకూడదు. తలకాయ బంగారం అని ఎక్కడుందని ఎత్తుక్కోకూడదు ప్రవచనం. తలకాయ బంగారం అని నెరవేర్పు ఎక్కడుందని ఎత్తుక్కోకూడదు. ఛాతి భాగం వెండి ఎక్కడుందని ఎత్తుక్కోకూడదు. ఎందుకు ఎత్తుక్కోకూడదు? అది అక్షరార్థమైన ప్రవచనం కాదు. బంగారం దేనికి సూచన? నెబుకద్నెజరు పాలనకు సూచన. వెండి దేనికి చూసినా? దర్యావేసు రెండో పాలనకు సూచన. ఇది లక్షణార్థమైన ప్రవచనం. ఏమండి? బంగారంలో, వెండిలో, రాతిలో అర్థమవుతుందా? చివరికి మీకు తెలుసు, చేతి సహాయం లేని రాయి. రాయి అంటే తెలుసు, ఆ రాయి మూలకు. రాయి అంటే రాయిని ఎత్తుక్కోకూడదు, యేసు ప్రభుని ఎత్తుక్కోవాలి. రాయిని రాయిగా తీసుకుంటే అది లిటరల్ ప్రాఫెసీ అవుతుంది. మరి రాయిలో ఏమి ఎత్తుకోవాలి? మనం లక్షణం ఎత్తుక్కోవాలి. ఎవరిని వెతుక్కోవాలి? యేసు ప్రభుని వెతుక్కోవాలి. ఇప్పుడు మీకు ఒకటి క్లియర్గా అర్థమైంది. అదేంటంటే ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగో జరుగును. అంటే నజరేయుడు అనబడుననే మాట ఎగ్జాక్ట్గా ఎక్కడ రాయలేదు. అయితే ఇది అక్షరార్థమైన ప్రవచనం కాదు. అయితే ఇది లక్షణార్థమైన ప్రవచనం. ఇప్పుడు నజరేయుడు అనబడును అని అనగానే ఇప్పుడు నజరేతని ఊరిని తడుముకోకూడదు మనం. ఊరిని, ఊరి పేరుని, స్థలాన్ని, దేశాన్ని తడుముకోకూడదు మనం. అయితే అందులో కూడా నజరేతులో కూడా ఏం వెతుక్కోవాలి? మనం లక్షణాన్నే వెతుక్కోవాలి. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళదాం. ఒకటి క్లారిటీ వచ్చేసింది మనకేంటంటే, ఇంతకుముందు చెప్పబడిన 3 ప్రవచనాలు అక్షరార్థమైన ప్రవచనాలు. కానీ మొట్టమొదటిగా మనం చదువుకున్న ప్రవక్తలు చెప్పిన ఆ ప్రవచనం మాత్రం నజరేయుడు అనబడినని అది అక్షరార్థమైంది కాదు, లక్షణార్థమైన ప్రవచనం. ఇంతవరకు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ప్రవక్తలు అన్నాడు. ఎంతమంది చెప్పారట? ప్రవక్తలు అన్నాడు. ఎవరెవరు చెప్పారో మచ్చుకొని చూద్దాం. యోహాను సువార్త 2 దయచేసి 1వ అధ్యాయం 45-46 వచనాలు చూడండి. యోహాను సువార్త అందరూ జాగ్రత్తగా చూడాలి. ఎవరెవరిని కనుగొన్నారు? ఫిలిప్పు నతానియేల్ని కనుగొన్నాడట. ఆ కనుగొని అంటే ఫిలిప్పు నతానియేల్ దగ్గరికి వచ్చాడట. ఎలా చెప్పనివ్వండి. ఎవరెవరి దగ్గరకు వచ్చారు? ఫిలిప్పే నతానియేల్ దగ్గరకు వచ్చాడట. వచ్చి నతానియేలా, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలందరూ ప్రవచించారు కదా ఒక ఆయన గురించి, యేసు ప్రభు గురించే కదా ప్రవచించారు. ఆయన్ని మేము కనుగొన్నాం, మెస్సైని మేము కనుగొన్నాం అని ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. చదవమ్మా. ధర్మశాస్త్రములో మోషేయు, మళ్ళీ చూడండి, మోషేయు ప్రవక్త అన్నాడా? ప్రవక్తలను అన్నాడా? అంటే మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి ప్రవచించారో రాశారో మేము ఆయన్ని కనుగొన్నాం. ఆయన ఎవరంటే ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు. బాగా నోటించాలి మీరు. ఇప్పుడు ఇక్కడ ఫిలిప్ ఏం చెప్తున్నాడో తెలుసా? ప్రవక్తలు చెప్పారు. వాళ్ళలో ఒక పేరు కూడా రివీల్ చేశాడు. ప్రవక్తలు చెప్పారంట. ఏమని? నజరేయుడైన యేసు అనబడాలని. బాగా నోటించేయాలి.
నజరేయుడైన యేసు అనబడాలని ఎవరు చెప్పారట? మోషేయు ఇంకా ఉన్నారు ప్రవక్తలు అన్నాడు. ఇక్కడ ఏదో కొంత క్లూ ఇచ్చేసాడు ఫిలిప్. అంటే మోషే ప్రవచించాడు. మోషే ప్రవక్త కాదా? ప్రవక్తే. మోషే ఏమని ప్రవచించాడంట? నజరేయుడైన యేసు అనబడాలని ఎవరు ప్రవచించారట? అప్పుడు వెంటనే ఏమన్నాడు చూడండి, అక్కడ నతనీయేలు ఏమన్నాడు చూడండి. అందుకు నతనీయేలు నజరేతులో, దాని గురించి ఎందుకండి అంత సాగదీయటం? ఆ నజరేత్ అనే దాని గురించి ఎందుకంటే అంతలా పీకేస్తున్నారు వాళ్ళు. అందుకే చూడాలి. నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా? చాలు. అంటే ఇక్కడ కొంత క్లూ ఇచ్చాడు మీకు. ఏంటో తెలుసా? నజరేతు అనగా పనికి రానిది. బాగా నోటీస్ చేయాలి. ఏ ప్రవచనం అని చెప్పాను నేను? ఏ ప్రవచనం అని చెప్పాను నజరేతు గురించి మాట్లాడేటప్పుడు? అది ఇప్పుడు నజరేతు అనగానే అక్కడ ఆయన చెప్పేస్తున్నాడు మంచిదేది రాదు అంటే అది పనికి రానిదే, ఉపయోగం లేనిది. ఇప్పుడు సవిటి పర్ర అంటాం తెలుసా మీకు? సవిటి భూమి, సముద్ర పొడ్డున ఉప్పు పర్ర ఉంటుంది. అక్కడ ఏ మొక్కలు మొలవు. ఆ భూమిలో ఏదేసినా కూడా మొలక రాదు. ఇప్పుడు అది పనికొచ్చేదా? ఏమండి? ఆ భూమి ఎవరికైనా పనికొస్తుందా అంటే దానివల్ల ఉపయోగం లేదు. ఏ పంట పండదు, ఏ లాభం లేదు. ఎవరు అంగీకరించరు, దాన్ని కొనడానికి ఎవరు ఇష్టపడరు, తిరస్కరించబడింది అది. ఇప్పుడు నజరేత్ అంటే ఎన్ని అర్థాలు వస్తున్నాయో చూడండి. అది మంచిది కాదు అంటే పంట పండే భూమి కాదు, అందులో ఏ పంట పండదు, ఎవరికి ఉపయోగం లేదు, కొనమన్న ఎవరు అంగీకరించరు, తిరస్కరిస్తారు. ఈ పదాల అర్థం ఏంటో తెలుసా? నజరేత్ అంటే అర్థం ఏంటి చెప్పండి? ఇన్ని పదాలు ఉన్నాయి చూడండి, నానా అర్థాలు అంటారు వీటిని. నజరేత్ అంటే చెప్పాలి మంచిది కాదు, మంచిది రాదు, ఉపయోగం లేదు, ఎవరు ఇష్టపడరు, తృణీకరించబడింది, పనికి రానిది, లెక్కలో ఎంచబడినది కాదు. ఎంతవరకు బాగా అర్థమైందా? రైట్. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇదే యోహాను సువార్త చూద్దాం. అందరం బైబిల్ తీయండి. 7వ అధ్యాయం 50 నుండి 52 వచనాలు చదువుదాం. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వినక మునుపు అడుగగా ఏమని అడుగుతున్నారు ఈ నికోదేముని? ఎరబ్బాయి నువ్వు కూడా గలిలీయుడివా అని అడిగారట. అంటే గలిలీయుడు అంటేనే ఏది మిస్ అవద్దు కాంటెంట్ మీరు? నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పా ఏమ్మా, గలిలీ అంటేనే ఏంటి? నీవు కూడా నజరేయుడివేనా? అర్థమవుతుంది మీకు? ఎవరబ్బాయి నికోదేమో నువ్వు కూడా నజరేయుడివేనా అంటే గలిలీయుడివేనంటే అర్థమేంటి? నజరేయుడివేనా? అడగగా విచారించి చూడు నికోదేమో, ఎంక్వైరీ చేయి. ఆ నజరేతులో నుండి మంచివాడు, మంచిది, అంగీకరించబడేది, పనికొచ్చేది ఏదైనా వస్తుందా? అసలు నజరేత్ అంటేనే తిరస్కరించబడింది కదా, పనికిరాంది కదా, ఉపయోగం లేనిది కదా. ఏటి నజరేతులో నుంచి యేసుబాబు వస్తాడా? నజరేతులో నుండి లోకాన్ని రక్షించే రక్షకుడు, ఇంత మంచి రక్షణ కార్యం లోకానికి చేసి లోక కళ్యాణం కోసం నజరేతులో నుంచే పుడతాడా? ఆయన కూడా నజరేయుడు అనబడాలా? అసలు నజరేతులో ఏ ప్రవక్త పుట్టరాపై? ఎందుకంటే అసలు నజరేత్ అంటేనే తృణీకరించబడినది, ఎన్నిక చేయబడింది కాదు, ఉపయోగం లేనిది. నువ్వు చెప్పాలి, మేమేనా? ఒరే పెద్దవాళ్ళు మీకైనా బుర్ర ఉందా లేదా? చెప్పాడులే చాలా ఆగవయ్యా, నడిచేయండి నిజాలు నడిచేయండి అన్నారట. చూడండి ఎంత బాగా అన్నారు, ఎంత బాగా అనుకుంటున్నారు. వీడు చెప్పాలి, మేము వినాలి. ఏటది? నజరేతులో నుండే ప్రవక్త పుడతాడంట.
అని ఈయన చెప్పాలి, మేము వినాలి. ఎందుకంటే ఎర్రిబోగులలో అయితే వింటారు. అసలు నజరేత్ అంటేనే తృణీకరించబడింది. అలాంటి నజరేతులో నుండి లోకరక్షకుడు వస్తాడా? ఏం చెప్పాలి, మేము వినాలి. ఆయన వచ్చి మేము అంగీకరించాలా? అసలు నజరేత్ అంటేనే తృణీకరించబడింది, అంగీకరించబడింది కాదు కదా. నువ్వు ఎలా చెప్తున్నావయ్యా? నడిచేయండి రా, నడిచేయండి, వెళ్ళిపోదాం పదండి అని అన్నారట. ఇప్పటి వరకు కొంత వివరణ వచ్చింది. ఇప్పుడు మనకు తెలియవలసింది ఏంటంటే మోషే ఎక్కడ చెప్పాడు, ఇంకా ప్రవక్తలు ఏమేం చెప్పారు అనేది మనకు తెలిస్తే ముగించుకుందాం. మోషే ఎక్కడ చెప్పాడో చూద్దాం. ఏమండి, ఇప్పుడు బైబిల్లోకి వెళదాం. ఆయన నజరేయుడు అనబడునని మోషే ఎక్కడ చెప్పాడు ఇప్పుడు చూడండి దయచేసి. తీశారా? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశకాండం చదవమ్మ 18:16. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడుకుండును గాక అని చెప్పితే, ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా, అండర్లైన్ చేయండి దయచేసి, మీ దేవుడైన యెహోవా మీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట మీరు వినాలి. బాగా నోటీస్ చేయాలి. మోషే ఏమని ప్రవచించాడంట యేసు ప్రభు గురించి ఇక్కడ? సహోదరులారా, ఇశ్రాయేలీయులారా, యూదులారా, మీ మధ్య నాలాంటి ఒక ప్రవక్తనే మీ మధ్య మీకోసం పుట్టిస్తాడు, ఆయన మాట మీరు వినాలి అని యేసు ప్రభు గురించి ఎవరు చెప్పారు? ఎవరిలాంటి ప్రవక్తనట? మోషే తనతో చెప్పుకున్నాడు, నాలాంటి వాడే యేసు ప్రభు కూడా, అలాంటి వాడే పుడతాడు మీ మధ్య అన్నాడు. అపోస్తుల కార్యాలు ఇదే మాట చూడండి దయచేసి. 7వ అధ్యాయం తీశారా? చూడాలి, వాక్యం చూడాలి దయచేసి. దేవ సహాయం అన్నయ్యని కాదు, వాక్యాన్ని చూడండి. వాక్యం ఎంత గొప్పదో చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం తీశారా? 36, 37 చదవండి. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను. ఎవరైనా? మోషే. ఐగుప్తులు ఎర్ర సముద్రంలో ఎవరు కనపడతారు మనకి? మోషే. మహత్కార్యములు సూచక్రియలు చేసి వారిని తోడుకొని వచ్చును. తర్వాత చూడండి 37, నా వంటి యొక్క ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును అని ఇశ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే. ఇప్పుడు ఈ ప్రవచనాన్ని చెప్పింది ఎవరు? నాలాంటి వాడే యేసు ప్రభు, ఇలాంటి వాడే మీ మధ్యలో పుడతాడు, ఆయన మాట మీరు వినండి అని ప్రవచించింది ఎవరంట? అతడే మోషే. ఎక్కడ చెప్పాడు? ద్వితీయోపదేశకాండం ఇందాక చదువుకున్నాం కదా 18:16. ఇప్పుడు మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఏంటంటే నా వంటి ప్రవక్త అన్నాడే తప్ప అసలు ఆలోచిస్తే ఎంత ఆనందం వేస్తుందో తెలుసండి. నా వంటి ప్రవక్త అన్నాడు కానీ నజరేయుడు అనబడునని చెప్పలేదు కదండి అని ఎత్తుకోవద్దు మళ్ళీ మీరు. నా వంటి అంటేనే అందులోనే ఉంది అర్థం. నా వంటి అంటే అందులోనే ఉంది అర్థం. 40 సంవత్సరాలు 40 ఏళ్ళు కష్టపడి వారిని నడిపిస్తే మోషేను ఇశ్రాయేలీలు నాయకుడిగా వాళ్ళు అంగీకరించారా, తృణీకరించారా? మీరే చెప్పండి. అదేంటండి అలాగున్నారా? మోషేను అంగీకరించారా, తృణీకరించారా? చెప్పండి అమ్మా. ఈడు పోయాడు సేనాయి పర్వతం మీద, కాడు చచ్చాడు బతికాడు, పైన చూస్తే నిప్పులు వచ్చేస్తున్నాయి, ఆ నిప్పులో తగలబడి ఉంటాడు, ఈడు పోయి ఉంటాడు. మనం ఏం చేద్దాం? మనల్ని నడిపించడానికి మనం ఒక నాయకుని చేసుకుందామంటే రయ్యమంటే ఏం చేశారు? అంగీకరించారా, తృణీకరించారు? ఎక్కడ దాకెందుకు, ఇంట్లో ఉన్న తన అక్క మిరియామే తృణీకరించింది. మిరియామే తృణీకరించింది కాబట్టి కుష్ఠరోగం వచ్చేసింది. అంటే మోషే అంటేనే అర్థం ఏంటి? అంగీకరింపబడిన నాయకుడు కాదు. మరేటి? ప్రజల చేత సనుక్కున్నారంట మోషే మీద. సనుక్కున్నారంటేనే అంగీకరించబడ్డాడు, తృణీకరించబడ్డాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏమెత్తుకోవాలో తెలుసా? నా వంటి వాడంటే నన్ను జనులు తృణీకరించారు, యేసును కూడా లోకం తృణీకరిస్తారు. తృణీకరింపబడిన వాడు అంటే అర్థం ఏంటి?
అదేట మలగున్నారు, నజరేయుడు. అర్థమైందా మీకు? నజరేయుడు అంటే ఏంటి? తృణీకరింపబడినవాడు, ఇష్టపడనివాడు, ఎన్నిక చేయబడినవాడు కాదు. క్లియర్ అయిపోయిందా? అవ్వాలి. ఇంకా ఎవరు చెప్పారో మనం చూద్దాం. ఒకసారి యెషయా దగ్గరికి వెళ్దాం. పాపం బుజ్జి 2వ అధ్యాయం అన్నది 53వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. యెషయా గారు కూడా చెప్పేశారండి నజరేయుడు అనబడునని. ఒకసారి చూద్దామా? 53వ అధ్యాయం 1వ వచనం. మేము, చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు యెషయా గారు. మేము అన్నాడు ఈయన కూడా. ఎవరెవరు మేమంటే ఎవరిని కూడా కలుపుకోవాలి ఇందులో? మళ్ళీ మోషే గారిని కూడా కలుపుకోవాలి. ఎందుకంటే నజరేయుడు అనబడునని ఎవరెవరు చెప్పారు? చాలామంది చెప్పారు. ఎంతమంది అన్నారు? ప్రవక్తలు చెప్పిన మాట. అంటే మేము అంటున్నాడు అంటే అది బహువచనమే, ఇది బహువచనమే. అందుకని మేము తెలియచేసిన సమాచారం ఒకవేళ మేము చెప్పినా కూడా ఎవరు నమ్ముతున్నాడు? ఎవరు నమ్మరు. ఎందుకు నమ్మరా అంటే ఇదేమో ఉప్పు పర్రా, ఈ ఉప్పున్న ఈ భూమిలో మొలకెత్తి మొలుతుందంటే ఎవడన్నా నమ్ముతారా? నిజం చెప్పండి. ఉప్పు 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 ఊరుతున్న ఆ స్థలంలో ఒక మొక్క కానీ ఒక విత్తనం కానీ వేస్తే మొలుతుందంటే ఎవడైనా నమ్ముతాడా? మేము చెప్పే సమాచారం కూడా అలాంటిదే. నజరేతులో నుండి అంటే తృణీకరింపబడిన దానిలో నుండి లోకాన్ని ఉద్ధరించే లోకరక్షకుడు మొక్క మొలక తర్వాత అదే ఉంటుంది వస్తాడనే ఈ సమాచారం మేము జీవితం ఎవడు నమ్ముతాడు? అందుకేనండి నతానియేలు నమ్మలే. అందుకే నజరేతులో నుండి మంచిదేదన్నా వస్తుందా అన్నారు. ఆనాటి శాస్త్రులు పరిచయులు నమ్మలేదు కాబట్టి ఎవరెవరి నికోదేమని వీడు చెప్పాలి, మనం వినాలి. ఏటి అసలు నజరేతులో నుండి గలిలీలో నుండి ప్రవక్తనే కూడా వస్తాడా? ప్రవక్త అంటే మంచోడు, మంచిది ఏదైనా వస్తుందని వాళ్ళు కూడా అనేశారు. ఎవరు నమ్మరు. పదండి ఇంటికి వెళ్ళిపోదాం అన్నారంట. అందుకని ఆ మాట కూడా ముందే చెప్పాడు ప్రవక్త ద్వారా. మేము చెప్పిన సమాచారం ఒకవేళ మీ నిజం చెప్పిన ఎవరు నమ్మరు. యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడును? లేత మొక్కవలెను. అబ్బాబ్బాబ్బా, యేసు ప్రభు ఎవరంట? అసలు ఎండిన భూమిలో మొలక వస్తుందా? వచ్చింది. ఎండిన భూమి అంటేనే పంట పండనిది, ఉపయోగం లేనిది, తృణీకరింపబడింది, బీట్ల బారింది, దాంట్లో పంట రాదు. అందులో నుంచి లేత మొక్క వచ్చిందంట, చిగురు. ఎవరా చిగురు? యెషయా మొద్దు నుండి 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది ఇదే యెషయా గ్రంథంలో. అంటే ఏంటది? ఎండింది అంటే తృణీకరించబడింది. అందులో నుంచి ఏమొచ్చింది? మొక్క వచ్చింది. ఎవరు వచ్చారు? యేసు ప్రభు నజరేయుడు. కంటిన్యూ చేయండి. అతడు ఆయన ఎదుట పెరుగును, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అంటే తృణీకరించబడింది. అదేంటండి అన్నీ అలా చెప్పేస్తున్నారు మీరు అంటారా? అవును, సొగసైనను స్వరూపమైన లేదు. ఎండిపోయిన భూమి ఎలాగుంటుంది? ఇప్పుడు పంట పండి భూమిలా కలకల్లాడుద్దా పచ్చగా? లేదు, బీట్ల బారిపోయి ఉంటుంది. దానికి ఆకారం ఉండదు, బీట్ల బారిపోయిన భూమి, నీళ్ళు లేని భూమిని ఎవరైనా అంగీకరిస్తారా? తృణీకరిస్తారా? మీరే చెప్పండి. అలాగే ఆయనకు సొగసు లేదు, ఆయనని ఎవ్వరు ఇష్టపట్టలేదట. ఇంకేమన్నాడు చూడండి. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా అతని యందు, అంటే అర్థం ఏంటి? మనం ఆయన చూస్తే ఇష్టపడమట. అపేక్షించడం అంటే అంగీకరించడం, ఇష్టపడడం. అంటే ఆయన ఎవ్వరూ అంగీకరించరట. అర్థమవుతుందా? తృణీకరించబడిన వాడు నజరేయుడు అంటే. అందుకే నేటికి కొంతమంది చూడండి, గోచి మొలతాలు లేని ప్రతి వాడు కూడా యేసుబాబు మీద పడిపోవటం. ఏటేటి రచ్చకుడే రచ్చిద్దామనే. సిలువలో తన్ను తాను రక్షించుకోలేని వాడు మనల్ని ఏమి రక్షిస్తాడయ్యా? ఆ రోజు సిలువ మాను మీద ఉన్నప్పుడు ఆ మార్గం గుండా వెళుతున్న వాళ్ళు తలలూచుచూ మాట్లాడిన మాట నేటికి మాట్లాడుతున్నారు. 3 మేకులు బీక్కోలేనోడు మనల్ని రక్షిస్తాడట. చూసారా ఎంత హేళనగా మాట్లాడుతున్నారో చూడండి. నీవు తృణీకరించిన వాడే నజరేయుడైన యేసు. మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట నోటిచ్చేయండి.
లోకము తృణీకరించిన వ్యక్తి ఎవరు చెప్పండి? నజరేయుడైన యేసు. దాన్ని మళ్ళీ కనెక్ట్ చేయండి. ఏమని? ఏ రాయి అయితే పనికి రాదని పక్కనెట్టావో, ఏ రాయి అయితే తృణీకరించావో, ఏదైతే నాకు అక్కర్లేదనుకున్నావో, అదే నీ నిత్య జీవానికి, నీ మూలానికి, నీ పరలోకానికి, నీ స్వర్గానికి, నీ భక్తి జీవితానికి అవసరమైన తలరాయి. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు ఒక మంచి మాట చెప్తాను, టైం సరిపోదు కాబట్టి ప్రార్థన చేసుకుందాం. చూడండి, అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు జాగ్రత్తగా చదవండి, ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 10వ వచనం నుండి, మీరందరూ చూసారా, ఇశ్రాయేలు ప్రజలందరూ, బాగా వినండి మీ మాట, ఇశ్రాయేలు ప్రజలందరే కాదు, భూమండలం మీద ఉన్న ప్రతి మనిషి తెలుసుకోవాలి. యేసు ప్రభువును తృణీకరించే ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. యేసును అంగీకరించిన ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? మాకు అక్కర్లేదు, ఇతనితో మాకు పని లేదు, ఇతని ద్వారా మాకు రక్షణ అక్కర్లేదని ఎవరినైతే మీరు తృణీకరించి సిలువేశారో ఆ యేసును దేవుడు లేపాడు, మర్చిపోకండి. అదేంటండి? అక్కడ నజరేయుడని ఎందుకు అనాలండి? అసలు నజరేయుడని పదం అక్కడ ఎందుకు వాడాలండి? మీరు అనగా ఇశ్రాయేలీలు మరియు లోకమంతా ఒకటి తెలుసుకోవాలి అన్నాడు అక్కడే. ఏం తెలుసుకోవాలంటే నజరేయుడైన యేసు అంటే ఏంటది? లోకమంతా వద్దనుకున్న యేసు గురించి మీకు తెలియాలి. లోకమంతా తృణీకరించిన యేసు గురించి మీకు తెలియాలి. ఏం తెలియాలయ్యా? మాకు వద్దనుకున్నాం కదా, ఆయన తక్కువ కులాల దేవుడు అనుకున్నాం కదా, మాకు అక్కర్లేదు అనుకున్నాం కదా. ఏం తెలియాలి మాకు? ఏం తెలియాలంటే చదవమ్మా. నజరేయుడగు యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. బాగా నోటీస్ చేయండి. ఏమండి, దాదాపు 38 సంవత్సరాలుగా ఈ కోనేటి దగ్గర పడున్నాడు. ఆ నజరేయుడైన యేసు నామమునే స్వస్థత పొందాడు. పుట్టింది మొదలుకొని గుడ్డివాడైన 9వ అధ్యాయంలో ఈ వ్యక్తి కూడా ఆ నజరేయుడైన యేసు నామములోనే స్వస్థత పొందాడు అని చెబుతూ, మీరు ఎవరినైతే వద్దనుకున్నారో, ఎవరైతే మాకు అక్కర్లేదు అనుకున్నారో, చదవమ్మా, మీరు నిషేధించినంటే, మీరు తృణీకరించిన, మీరు వద్దనుకున్న ఆ నజరేయుడు రాయి ఆ యేసే. మీరు వద్దనుకున్నది ఆ నజరేయుడే, ఆ రాయి. మూలకు తలరాయి ఆయను. అక్కడ నుండి అండర్లైన్ చేయండి. మరి ఎవని వలనను, అబ్బబ్బబ్బబ్బా, ఇది ఎప్పుడు మనం చదువుకుంటాం, ఇప్పుడు చదవండి, ఎంత బాగుంటుందా. నజరేయుడు మాకు వద్దనుకుంటున్నారు మీరు. ఆ నజరేయుడు ద్వారానే లోకానికి రక్షణ రావాలని దేవుడు ఈ లోకానికి పంపిస్తే లోకం ఏమనుకుంటుంది? ఆ నజరేయుడే మాకు వద్దంటుంది. బాగా నోటీస్ చేయాలి. ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక వచనం చూపిస్తాను మీకు. ఒక అద్భుతమైన వచనం చూపిస్తాను నేను మీకు. చదవండి, ఏమన్నాడు? మరి ఎవ్వరి వల్ల రక్షణ కలగదు. ఈయన వద్దు మాకు దేవుడు, ఆయన కావాలి అంటున్నారా? వాళ్ళ వల్ల, ఎవరి వల్ల అవదరా బాయ్? మీరు తృణీకరించిన ఈయన వల్లే. ఈ నామముని, ఏ నామం అది? ఏ నామం? అబ్బెబ్బెబ్బే, యేసు కాదు. యేసు అన్నారంటే మీరు పప్పులు కాలేసినట్టే. అది మిస్ అవ్వద్దు అసలు. మీరు యేసు అన్నారనుకోండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆగండి, ఇక్కడ ఒక యేసు ఉన్నాడు. మరి వీడి వల్ల రక్షణ వచ్చారు. మీరు యేసు అన్నారుగా, మీరు యేసు అన్నారా లేదా చెప్పండి. ఈ నామాన్నే రచన అంటే యేసు రామాన్నే రచన అన్నారు అనుకోండి, మరి ఈడ ఒక యేసు ఉన్నాడు.
ఈడు వల్ల వస్తుంది రచన, ఈడి పేరు కూడా వేసే. అందుకే అందుకే మంచి వచనం చూపిస్తాను నేను మీకు. ఇక్కడ దొంగ ప్రవక్త అంట, అబద్ధ ప్రవక్త అట. కాబట్టి కంటెంట్ మిస్ అవుద్ది. ఏ నామాన్న రక్షణ అంటే నజరేయుడైన యేసు. ఎందుకంటే మీరు తృణీకరించినోడే మీ మూలక తలరాయి అవుతాడు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? ఆకాశము క్రింద మనుషుల్లో ఎంతమంది యేసులున్నా ఈ యేసు నామాన్ని ఏ యేసు? నజరేయుడైన యేసు నామముననే మీరు రక్షణ పొందవలెను, మరి ఏ నామమున రక్షణ పొందలేం. యేసు ప్రభు రెండో రాకడలో రాబోతున్నాడు ప్రియులరా. మొదటి రాకడలో వచ్చాడు, మన కోసం బలిపసిపోయాడు, ప్రాణత్యాగం చేశాడు, రక్షణను ఉచితంగా ప్రసాదించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రెండో రాకడలో రాబోతున్నాడు. అర్థమవుతుందా? దీన్ని ఎంతమంది సద్వినియోగం చేసుకున్నారో, ఎంతమంది దుర్వినియోగం చేసుకున్నారో. అందుకంటాడు ఇంత గొప్ప రక్షణను హెబ్రీ 3:2 అంటాడు కదా, నిర్లక్ష్యము చేసిన మనం ఆ భయంకరమైన శిక్ష. ఏమి శిక్ష? అది యేసు ప్రభు వచ్చేదే శిక్ష మనకి. రాబోతున్నాడు ఆ రోజంట. ఏటి 3 మేకులు బిక్కులేనుడా, ఏటి కొడితే కొట్టించుకున్నాడు, జుట్టు బిగితే బిగించుకున్నాడు, ఉమ్మెత్తి వేయించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు, ఎగతాళి చేశారు, హేళన చేశారు, దుర్భాషలాడారు. వీళ్ళందరూ కూడా ప్రకటనలో 1:6 ప్రకారంగా ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆ రోజు ఈ హేళన చేసిన వాళ్ళందరూ రొమ్ము కొట్టుకొని ఏడుస్తారు. అర్థమవుతుంది మీకు? ఎగతాళి చేయనివ్వండి, మీరేం బాధపడకండి. పగ తీర్చుకోవడం మన పని కాదు. అలాగంటావు మా దేవుణ్ణి తొక్క తీసేస్తా, తోలు తీసేస్తా, మనం అనక్కర్లేదు. తొక్క తీసేయడం అసలు తొక్కే లేకుండా మార్చేస్తాడు. రాబోతున్నాడు ఆయన. ఉగ్రతకు ఆయనకి స్థానం ఇద్దాం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్న ప్రియులరా. నజరేయుడని అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లంటే ఇందులో మనం వెతుక్కోవాల్సింది ఏంటి? లక్షణాలు. అనగా తృణీకరించబడినవాడు, సొగసైనను స్వరూపమైనను లేనివాడు. ఇంకా చాలా ఉన్నాయి. ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన ఎవరు అంగీకరించలేదు. 53 మీరు చదువుతూ ఉంటే 4 వచనంలో కూడా ఆయన తృణీకరింపబడిన వాడాయను అని అంటారు. సో లోకం తృణీకరించిన వాడే సర్వలోకానికి రక్షకుడయ్యాడు. ఈ రక్షణ గట్టిగా చేతపడదాం, దాన్ని కొనసాగిద్దాం. అర్థమైందా? ప్రవక్తలు చాలామంది చెప్పారు. ఏమని చెప్పారు? ఆయన తృణీకరింపబడిన వాడు అవుతాడు అని. యేసుబాబు కూడా అది చెప్పాడు. లోకం నన్ను అంగీకరిస్తే మిమ్మల్ని అంగీకరిస్తుంది, నన్ను తృణీకరిస్తే మిమ్మల్ని కూడా తృణీకరిస్తుంది. దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయనుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని తల్ల వంచండి. వాక్య ఫలింపు కొరకు, ప్రభు బల కొరకు మనం ప్రార్థన చేసుకుందాం.